హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మెయిన్ ఛానల్ లో ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ రోజులు అవుతుంది. సో అందు గురించే ఈ రోజు ఈ వీడియోలో మనం మెయిన్ ఛానల్ రేంజ్ లో ఒక ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. దానికోసం ఇక్కడ మీరు టేబుల్ పైన చూసినట్లయితే టోటల్ గా ఒక్క టీమ్ కి 7 ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి రెడ్ బుల్, సెకండ్ పానీపూరి, థర్డ్ కిండర్ జాయ్, ఫోర్త్ చిప్స్, నెక్స్ట్ బర్గర్, ఆ తర్వాత మంచూరియన్ అండ్ లాస్ట్ లో బిర్యానీ అయితే ఉంటది. ఏ టీం అయితే ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ అతి తక్కువ టైంలో తింటారో వాళ్ళు వచ్చేసి సేఫ్. అండ్ రీసెంట్ వీడియోలో చెప్పిన రివెంజ్ ఛాలెంజెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి ఏ టీం అయితే లాస్ట్లో తింటారో అంటే ఎక్కువ టైం తీసుకొని తింటారో వాళ్ళు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రివెంజ్ ఛాలెంజ్లో లాస్ట్ వచ్చిన ఒక్క టీమే కాదు, ఒకవేళ అవసరం పడితే లాస్ట్ నుంచి సెకండ్ వచ్చిన టీంని కూడా పెడతాం. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ కాబట్టి ఫస్ట్ ఓవర్ పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఓవర్ పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన కూర అయితే డిసైడ్ చేస్తున్నాడు. చెప్పరా ఆవురా కొడతారా మంచుకోద్దాం. ఓకే అరే చెప్పు. ఓకే ఓకే బాబాయ్ ఫస్ట్ వచ్చేసి బాబాయ్ అండ్ స్వీటీ, సెకండ్ నేను, విజయాడు, థర్డ్ మేము పనిగాడు, తాజుగాడు, ఫోర్త్ వచ్చేసి శేఖర్ సారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి చేయకుండా ఈ రోజు ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ లో ఫస్ట్ ప్లేస్ లో బాబాయ్ అండ్ స్వీటీ అయితే పార్టిసిపేట్ అవుతారు. ఎప్పుడు టార్గెట్ లిమిట్ ఉంటుంది కదా, ఈ టైంలో తినాలని చెప్పేసి టార్గెట్ లిమిట్ వచ్చేసి ఈసారి ఎంత అంటే 20 minutes టైం. 20 minutes టైంలో కంప్లీట్ చేయలేదు అనుకో అట్లనే రివెంజ్ ఛాలెంజ్ లో ఉంటారు. ఓకేనా? 20 minutes అంటే ఎక్కువనే, తక్కువేం కాదు. 3, 2, 1 ఇద్దరు ఒకటే సమానం తింటలేరు. అది తినొచ్చి వచ్చిన కదరా, ఇంకేంటి సరిపోలే. ఇంకా ఇద్దరు హోటల్ పోయి తినేసి వచ్చినాం. చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తినొచ్చిరాట. అరే కూర నీ పని కూడా నేను ఒక్కరున్నా గెలుతానే మొత్తం నువ్వు తిను. వానికి కాన్ఫిడెన్స్ చూడండి గాయస్, ఒక్కడున్నా గెలుస్తాను ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుండో. ఇక బాబాయ్ గారు బాబాయ్ బిర్యానీ ఇప్పేస్తుండు. రెండు ఛాలెంజ్ చేసినప్పుడు రెండు కక్కుండు వీడు, ఇప్పుడు మొత్తం రెండు ఒకసారి తట్టుకున్నా అయిపోతుంది. బర్గర్ దీని పని అయిపోయినట్టే. సగం ఉన్నది. చిన్న ఉన్నది బాబా, ముత్తుకల్లనే ఎంత చిన్నడు. మరి ఒక్కనే తింటున్నావు ఇంకే 5 నిమిషాలే బాబా, 5 నిమిషాలు. పెద్ద పెద్ద బుక్కలు పెడుతుంటా వీడు. స్టార్టింగ్ అంతే ఒక్కటే నిమిషం అయిపోయింది. గ్రేటే. పెద్ద పెద్ద ఎంత బుక్క పెడుతుంది చూడు. బుక్కలు కూడా ఎంత పెడుతుండో. ఇంట్లో పెట్టుకుంటాడు ఇంత విస్కీ చేతులు నొక్కుతున్నాయి చూడ, చేతులు నొక్కుతున్నాయి ఇట్లా. చికెన్ లెగ్ పీస్ అంటాడు చూడు, అట్లా తింటుండు. సేమ్ ఎట్లుండాలి మనం ఎందుకు తినవా చూడో సరే. ఫస్ట్ అయ్యో 5 నిమిషాల కంప్లీట్ చేసేటట్టున్నారు. 5 నిమిషాలల్లా నాకు తెలిసి. ఫ్లెక్స్ షాప్ కాడిగో డబ్బులు ఫోన్ చేయాలి. డబ్బులు చేసి ఫోన్ చేయరా. చేసి ఎందుకు మనం ఉన్నామా ఒక్క సీక్రెట్ రూమ్ లో. మంచూరియా కలుపుకోవాలా బిర్యానీలా కలుపుకుంటుందా మంచూరియా బిర్యానీలో ఏమని ఉంటుంది. ఇంకా స్పైసీ వేయించుకొచ్చినావుగా, అలా కారం ఉందో లేదు. బాబా ఏమో పెళ్లికి వచ్చిండు. ఉంచు ఉంచు ఇటు ఇట్రా ఇటు దిక్కురా. లేవు లేవు
ఫస్ట్ తిన్నాడు సెకండ్ ఇప్పుడు బిర్యానీ మస్తు ఫాస్ట్ తిన్నాడు వీడు. ఏం చేసినా సెకండ్ తింటలేడు కూడా పిచ్కా పిచ్కంతనే అయ్యో కింద నేను ఒక్కడే రానిది నేను రా, ఏం చెప్పినా? కింద ఒక చిప్స్ అంతే క్విట్టా? ఇది ఏంది ఇది గాలి ఇంకా ఓడవలే ఒక్కటేసారి చాక్లెట్లు అవి ఎర్ర చాక్లెట్లు అవి వాయమ్మా. నిమిషాలు అయిపోతుంది రా, అయిపో- ఇస్తే అందుకే నేను అయిపోతుంది. 15 నిమిషాలు అని చెప్పిన ఓకే 5 నిమిషాలు అంటారు అలా పోసుకో బాబాయ్. కాదు చారాలు చల్లా. పోసుకో. మా చాలా గట్టిగా ఉంటుంది, బిర్యానీ మజ్జిగ. పోసుకొని రెండు మంచూరియా బాబాయ్ ముక్కలు చూసిరా పెట్టుకొని. గాయస్, ఇగో బిర్యానీ మొత్తం బాబాయ్ తిన్నాడు. వానికి అయిపోయినాయి కదా, ఏమున్నాయి ఇంకా ఒరేయ్, మన కూడా బిర్యానీ నువ్వు తినరా కోతిగా. ఓకే లేడు అన్ని షెర్సాన్ తిందామా? శరీరం తింటే ఏది కాదు, అఖిల ఎక్కువ శరీరం కలుపుకో. ఓడిపోయిన పనిష్మెంట్ షెర్సాన్. ఓకే, ఎట్లన్నా ఇద్దరు ఉంటారు నువ్వు కూడా పోయి, నువ్వు ఎప్పుడే ఇక. 4 minutes completed. ఎవరు తక్కువ తింటాడో ఎవరు తక్కువ తింటాడో వాళ్ళకి ఎక్కువ punishment. ఏమో చెప్తున్నావా ఏమో చెప్తున్నా అందుకోసమే అంటాడు డైలాగ్ చెప్పు. అందుకోసమే అందుకోసమే ఊత తినాలి బొక్కలు. ముక్క అంటే ముక్క అది. ఈ కరకరం అనేది తినాలి, బొక్క అన్న తినాలి సరే. తక్కువ తినకు ఎక్కువ పనిష్మెంట్ గా అట్లున్నది మరి అట్లనే మరి నువ్వు తినకపోతే ఓడిపోయిన అంటే తక్కువ తిన్న ఉరి పెట్టాడు డైరెక్ట్. ఓకే 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 దానికోసమన్నా ఓడిపోతావు కదా నువ్వు. అరే, లావట్ ఇప్పుడే అంటే దానికోసమన్నా ఓడిపోతావు నేను. చెప్పినా తినేసి వచ్చిన అంటే బయటకు ఇట్లా వెళ్ళి అంత అరే అనరా కూరగా బయటకు వస్తుందా? ఇట్లా అంటే వస్తుందా? ఫస్ట్ అయిపోయిందా బిర్యానీ? వాయమ్మ టైం అయితే అవుతుంది. సెకండ్స్. తినయ్యా నువ్వు. మొత్తం అయిపోయినాయి. అజ్జా గివి తిన్నారా ఇవన్నీ? మరి తినాలి కాదు కుక్క ఉన్నాయి, కుక్క వేయాలి పిసుకు వెనకటి ఇరా. నేను తినాలంటున్నా వాయమ్మ బాబాయ్ కూడా టెక్నాలజీ వాడుతుండు మరి. గ్రీన్ కలర్ చిప్స్ ఎత్తే అయిపోరా, మస్తు ఉంటాయి అవి. బాబాయ్ అది ఏ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ. తప్ప మస్తు అదో జోక్ అయిపోయిందా? మంచిగా తిరుగుతున్నా బాబాయ్. వా బిర్యానీ తిన్నాడు, అన్ని తిన్నాడు. ఇగో ఒక్క మంచూరియా పట్టుకొని దాన్ని ఆడుతుండు. తినొచ్చు బాబాయ్ తింటాడు లాస్ట్ చివరికి. కానీ మస్తు ఫాస్ట్ తిన్నారా. 15 minutes టైం పెడతాం ప్రతి ఛాలెంజ్ కు. అది నాకు తెలిసి తక్కువ అవుతుంది అనిపించింది. 20 minutes కు పెంచిన ఎవరు తినలేకపోతామేమో అని చెప్పేసి మన వాళ్ళు 5 నిమిషాలనే మొత్తం కూడా వేసారు. అది కూడా అయిపోయింది అయ్యా. అయిపోయింది అల్ల కూడా ఏం లేదు. కలర్ తినాలి అట్లుంటా నువ్వు తినరా? అరే నువ్వు ఐటమ్ తినరా ఫస్ట్ నువ్వు. కవర్ పోతున్నాయి అన్ని పోతున్నాయా? ఎట్లా మరి మెల్లగా దానికి ఇచ్చి నువ్వు మంచిగా తిని మరి అది ఉచ్చుకోపో. మెత్త ఉంటాయి అవి. నాతో కాదు బాబాయ్ మనసు దాని మీద పడ్డట్టుంది. మరి అప్పుడు కాదన్నా నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? నువ్వేం చెప్తున్నావు మరి? మోటివేషన్ చేస్తున్నా ఎందుకు చెప్తున్నావు? మోటివేషన్ చేసుకుంటలేరు. బొమ్మలతో ఆడుకో. కాదు బొమ్మలు ఇంట్లో బాబాయ్ తింటాడు. అంతలో బాబాయ్ ఇప్ప కూడా ఇప్పొస్తాయి వాడికి. గుర్తుంది మొత్తం ఇగో. అయ్యో స్పూన్ కోసం లెంక్లాడి అది ఏంటనుకున్నావు? అది బొమ్మలతో ఆడుకో. ఈ మొత్తం గోతున్నాయారా? కొత్త లోపల అయ్యో సూప్ తాగాలి. ఇంకా చిప్స్ soup కూడా అయిపోయినాయి. ఆగుతా తింటాడు ఇక మెల్ల. చారు అయ్యో కరెక్ట్ సపోర్ట్ దొరకలేరా టీం నుంచి వెళ్ళి బాబాయ్ గారికి. కరెక్ట్ తినేటోడు ఉంటే బాబాయ్ గారికి తెలుసు. ఈ మొత్తం మెడల్ మొత్తం ఇటే పోతున్నాయి కిందికి. ఏమో చెప్పలేం. నేను ఆలా అని చెప్పిన వాడు ఇంకా తింటే ఇంకా fast అలా తింటాడు. ఏ నేను అలా అలా మజ్జిగ మజ్జిగ ఉన్నా మజ్జిగ అంతా ఏమైంది? రాని అనేసుకో ఇక మొత్తం వేసుకొని తినడు. వాడు తినడు, టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ. అది తింటాడు అనుకుంటున్నావు? మెల్ల మాట్లాడాడు ఇక అయిపోయింది మన పని. లిమిట్ అయిపోయింది. నువ్వే తినాలి, నేను ఎందుకు తింటా? అబ్బా ఏం పెట్టాలి? బొమ్మలు తినాలి. అది అన్ఫేర్, అది బొమ్మలకు తినాలి. అలా వచ్చిందిగా అది కూడా పెట్టాడు బ్రో, ఎక్కడ వీడిని పొలం వేసి దింపాలి.
ముక్కులకి వెళ్తున్నాయండి మంచూరియాలు ఇట్లా ఎందుకురా బాగా స్పైస్ అయిందా తిను ఇట్లా అంటే బయట అనరా ఒకసారి అన్ని గిన్నె ఉన్నాయి గిన్నె ఉన్నాయి మీతో అనుకుంటే ఏం కాదు మేమంటే అను జల్లాను వామ పేరా వామ పేరు వామ మేము ఇప్పుడు next మామని అప్పటికే తయారు గిట్లా గిట్లా కూర్చొని కింద కూర్చొని లేవు ఇట్లా అంటే బాగా బాత్రూమ్ వస్తుంది గర్దానం పెడుతుండు ఈటింగ్ ఛాలెంజ్ అంటే ఇదే ఒకసారి మన పొజిషన్ చూడు ఎట్లా అయిపోయిందో లాస్ట్ కి వచ్చేసరికి ఎర్రగా అయిందిగా అయిపోయింది అన్నట్టుగా దగ్గర తినకపోతే అయిపోయి అన్ని తిన్నా ఇప్పటికి మరి ఎన్ని తిన్నావు మరి వాడు కావాల్సుకొని వినబెట్టుకొచ్చింది కావచ్చు వీడు తిన్నాడా నేను పొద్దునే చెప్పిన అందరికరికే పొద్దునే చెప్పిన మాకు చెప్పాలా నీకు తెలియదు నీకు తెలియదు అయితే కూడా మేము తినలేదా చెప్పాను ఏ కర్మ ఒక్కడు ఎంత ఫాస్ట్ అనుకుంటున్నావు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మేము వాళ్ళిద్దరు తినలే ఉల్లిగడ్డలు మరి మండుతుంది అది ఇంకా స్టాప్ మనోళ్ళు వచ్చేసి గైస్ 9 minutes 52 seconds లా కంప్లీట్ చేసారు వాళ్ళ ఛాలెంజ్ ఏదైతే ఉందో సో ఇప్పుడు చూద్దాం మీకు 9 minutes 52 seconds వచ్చేసి ఎక్కువనా తక్కువనా ఒకవేళ నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ టీమ్ వాళ్ళు పార్టిసిపేట్ అయితే ఎంత టైంలో తింటారు అనేది తెలిసిపోతుంది దారా కోతిగా మనమే 5 నిమిషాలు కంప్లీట్ చేయాలి సెకండ్ ప్లేస్ లో అయితే అన్నోళ్ళు అయితే పార్టిసిపేట్ అవుతారు 3, 2, 1. విన్నర్ అయ్యానా సెట్ మర్చుకుంటారు అంతే మళ్ళీ ఏమో మీరు కూడా మర్చుకోవాలా టీం అంటున్నావు అంతే మా ఇష్టం ఉంటుంది మా టీం మా ఇష్టం ఓకే గట్టుంటా వేసుకోవాలి అన్ని వేసి కుప్ప పెడుతుంటుంది అన్ని రౌండ్ గిట్ల లోపల తినద్దు అన్నకి అక్కాలి ఒక ముక్క పెట్టుకుని అన్న ఆకలి మీద ఉన్నది నీది నేను ఏం తినలే ఆకలి మీద ఉన్నది ఆకలి మీద ఉన్నది ఆకలి మీద ఉన్నది అది చెప్తున్నా ఆకలి మీద ఉన్నది ఉన్నదేంద్రా ఉన్నాడనరా నోరుతో నిప్తుండు ఇది ఏంది నాకు ఇస్తుంది చేయించుకోవాలి అది అల్లే పడదా నేను చేయాలా సాయం సాయం చేయాలి కొంచెం తిన్నారు నిమిషంలో బిర్యానీ అయిపోయింది అది టీమ్ ఎఫర్ట్స్ వీళ్ళ ఉన్నాయి అది వాడు దీంట్లోకి అత్త అంటే వాడు ఇంకా నయ్యం స్టార్ట్ కాకముందుకే చెప్పిన శేషకం టీం అంటే గీళ్ళు టీం అంటే అది టీం అంటే కావాలంటే వన్ ఫ్రెండ్స్ చూడు నువ్వు ఒక్కడి తిన్నా కావు వాడు చేస్తాడు అయిపోయింది కాలే కాలే కొంచెం మస్తు ఉన్నది అప్పటి నుంచి బిర్యానీ ఒకటే అయిపోయిందా బగ్గర్ కూడా చేసాము వేసుకొని తింటారు 2 నిమిషాలు అయింది బిర్యానీ ఇంకేమున్నాయి కింద జాయ్ ఒకటి మంచూరియా రెడ్ విద్యాలయం ఉన్నది బర్గర్ లాగా ఇప్పుడే అట్టే డైరెక్ట్ అవుతున్నాడు టేస్ట్ ఎట్లుందన్న పిన్ పిన్ టేస్ట్ మంచిగా అన్న బర్గర్ అన్న బిగ్గర్ అన్న బర్గర్ నీకు తక్కువ ఉంది వచ్చింది తక్కువ వచ్చిందన్న పిను అంటారు అది ఏం తింటావు మనకి వద్దన్న తిన తినకనా వాడు చూడ ఎట్లయినా 2 ముక్కలు చారం అయిపోయింది ఛాలెంజ్ ఇప్పుడు మంచూరియా ఉట్టే పోతే గీది తిన్నాడు గీది తిన్నాడా మంచూరియా చాలురా బాష్ ఏం తెచ్చిండు అలా పుచ్చుకొని తింటాడు ఏ అన్న అన్న తెలియదు అనుకుంటున్నా ముంచుకొని నీకేమన్నాదా ఆ బటన్ ముంచుకొని తింటాడు చూడు బాయ్ అమ్మ వాయమ్మా అమ్మనే అన్న ముసుకొని కిందర్ నా తెలిసి టైం మస్తు ఉంది అన్న కిందర్ జాయ్ కిందర్ జాయ్ ఎట్లున్నది ఇది చారు మన పొరమట్లో ఎట్లున్నది కాదు అరే అలా చేపలు నేను చూడరా రే ఎట్లున్నది
ఇది ఎట్లుంది ఎట్లుంది అట్లున్నది ఇది. మంచిగా అయిపోయిందనా ఇది ఎట్లుంది అజ్జా, టెక్నాలజీ. మస్తు టైం ఉంది అటు ఇటు చిప్ పెడుతుండు మధ్యాహ్నం బింగో పెడుతూ మంచిగా పెడుతుంది. ఎక్కువ టైం ఉంది ఇంకా ఏం కాదు అన్న 6 నిమిషాలు లాస్ట్ వీళ్ళకి అంతే అన్నా చెప్పనా ఎన్ని రోజులైంది అయితే టెక్నాలజీ మొత్తం వాడుతున్నావు అన్న ఎట్లా ఇష్టం అసలు లారీని కట్టు పెట్టినాం అన్న ఇట్లా లారీ నల్లు ఇరికించిన బ్రిడ్జ్ ఇట్లానా? బ్రిడ్జ్ ని ఇంకా కూలలే బ్రిడ్జ్ ఉండేది అట్లనే ప్యాస్ కూలుతుంది ఆజరా కూలుతుంది ఏం కూలుతుందా? బ్రిడ్జ్ అవు ఇంకా అయ్యా నిమ్మకాయ వినానా నిమ్మకాయ గిట్ల నింటే. అట్లా నిమ్మకాయ కూడా ఇంకా మంచిది ఆడుతుంది తెలుసా? మెల్ల కక్కావు నువ్వే తినాలి. అదేంటా? కొంచెం ఒకటే అన్ని ఇటు. కింద ఒకటి నాకు నా పని అన్నట్టే ఇక పోరు. అరే ఈ మిసం కట్టిందా నువ్వు విజయ్ దొరకకుండా మిసం కట్టినా దుడుచుకున్నా నా లరే లారే లారే. హలో బజరీ ఆడప్పుడు మీసే. మీషో హై బడ్జెట్ అరే తినదట్టే ఉన్నారా అయిపోయింది పాడవరా నువ్వు ఒకసారి వెళ్ళరా తినడప్పుడు ఏమైపోయావు మంచూరియా అట్లా ఉంది కదా. ఇంకా మంచూరియా అది పాట పాడింది కదా, వాడు లో బడ్జెట్. హై 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 మిడి మంచూరియా తినొచ్చు కానీ చిప్స్ తినలేం రా చిప్స్ తినొచ్చు మొత్తం పొడి పొడి చేసి తినొచ్చు దాన్ని. ఎందుకు తినరాదు? ఒక్కొక్కటి తింటుంది నన్ను అన్నది వందాక సప్పుడు చెప్తలేవు అప్పుడే చెప్పిన అన్నావు కదే ఈ 10 నిమిషాలు అవుతుంది ఏది ఇది జా ఆగు. ఓ జా లేపి జా, రెస్ట్ దారా కావాలి. పట్టిండు. షార్ట్కి. కొబ్బరి నీళ్ళు లెక్క తాగుతుంది ఇది ఉంది కదా అన్న? తీయగుంటది కదా. తాగుతాయి, అయిపోయింది. ఆ, మంచిగా ఉన్నాయి. వచ్చింది ఆగు, ఆగు. అయ్యా. ఇది కుస్తా అడ్వాంటేజ్ ఏంటంటే మూత సక్క వెళ్ళకపోతే ఇది అడ్వాంటేజ్ లేట్ అవు ఇప్పుడు 10 సెకండ్లు ఇట్లా గుద్దు. వాళ్ళ టైం దాటిపోతుర్రు అవు బాగానే వెళ్తుంది ఇంకా నిమిషం నా కొంచెం అంతే ఉంది. మీకు టైం ఇగో లాస్ట్ లోపుతా ఉందనుకో పిచ్చంత ఉంటే ఏం కాదు, మరి అంత ఉండదు అన్న. ఇట్లా 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 కొట్టుకో ఆగు ఆగు రైటే రా ఏనుగమ్మాయి ఏనుగు మా ఊరికి వచ్చింది ఏనుగు కిండర్ జై 9:50 ఇక్కడ నాకు కింద ఫస్ట్ 9:52 ఆగు ఆగు ఇంకా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు నన్ను ఎట్లానో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయిపోయింది 8 నిమిషాల 40 సెకండ్ల మొత్తం తిన్నారు వీళ్ళు. అంటే దగ్గర నిమిషం వాళ్ళ దగ్గర ఇక అన్న నెత్తికి ఎక్కేసి నింగాలే, మొత్తం నింగాలే. అన్న మంటనే నెత్తికి ఎక్కిందా మౌంటైన్ మూత లాకిరే కొట్టిండు. నోరుతోటి తీసిండే ఇంత పప్పు కొట్టిండు ఇట్లా. బిర్యానీ ఇట్లా టక్కట నేనైతే బిర్యానీ తిన్నావు మెయిన్లీ మంచూరియా మంచూరియా బాగా ఇబ్బంది అవుతుంది లేట్ సార్ ఉన్నాడు థర్డ్ ప్లేస్ లా కూరగాయల టీం అయితే పార్టిసిపేట్ అవుతుంది రెడీ 3, ఓ లాస్ట్ పట్టుకున్నా చాలా బిర్యానీ బిర్యానీ వాళ్ళు ఉన్నారు చూడు ఇవంతా వాడు చెక్ చేసి నాకు లేపి లేదు పడే మరి చెక్ చేయలే ఇటు చూడరా అది నువ్వు ఎట్లయినా ఆకుతావు స్పీడ్ అయినా ఆకుతావు పిల్లైనా ఆకుతావు మనకి ఏమి ఇవ్వాలి ఇక నువ్వే తింటావా అన్ని వాడు తింటాడు అక్కుతాను నాకు తెలిసి అలా పని ఆడు రెడ్ బుల్ రెడ్ బుల్ తాగితే కథం సావే బాబా మీద టైం ఆఫ్ చేసావు లేదు ఆనే ఉంది. అర్థం కానీ సలా తాగితే ఇక తినేటప్పుడు ఎడదంటే గిడ్డు అన్నం కాదు టైం ముక్కలోకి వచ్చిందిరా ముక్కలోకి వచ్చిన అన్నం
అయినట్టే వీడు గప్చు బావు పప్పే కాంటేసే నిమిషం తింటుండు. నిమిషం అయింది. బర్గర్ తిని మంచిగా నా తెలిసి కూరగాడు ఒక్కడ పార్టిసిపేట్ అయినా వాడు 9 నిమిషాలు 40 సెకండ్ 52 సెకండ్ల కంటే ఫస్ట్ తింటాడు కావచ్చు. అన్ని తింటాడు వాడు ఉన్న కాడికి. ఒక్కడే నిమిషంలో ఒక్కడే తిన్నాడు బిర్యానీ మొత్తం కూడా చేసిండు. తినబోదాను మెల్ల వాడు తింటాడు, నీకేం తెలుసు? ఇదంతా నూకి లోపడే కొంచెం వేసుకుంటాను నేను. ఎందుకు చేసుకున్నావురా? కొంచెమే చిల్లే. అరే టేబుల్ మీద పడేరా మెతుకులు నూకి ఇప్పుడు ఎంజాయ్ ఎత్తుండ్రా. మెల్లగా ఎత్తుండు మంచిగా. కట్టుకునేటనా తుప్పిరి పడేయా పడ్డాయి. వాడేమో గట్టిగునే టేస్ట్ ఎట్లుందిరా? తుప్పిరి పడే అంతే. ఫస్ట్ టైం ఇది మంచిగా ఉందారా? మళ్ళా సపరేట్ మంచి నీటింగ్ ఛాలెంజ్ చేద్దాం. అరే అప్పుడు బిర్యానీకి ఎంత తీసుకున్నారా? అప్పుడు తిన్నారా మీరు ఇద్దరు కలిసి? అరే ఎంత తీసుకున్నారా? ఏడ తిన్నారా అప్పుడు? అరే చెప్పా. చెప్పారా? ఫ్లాష్ మ్యాన్. అరే వాడు బొక్కలు తింటుండు. నా గిన్నెలు తీసుకురా బ్రో. ఏమన్నా? అది ముక్కనే అక్కడికి ఒక మధ్యలో ముక్కనే కర్రది మరి డబల్ సెకండ్ తినేస్తారా బర్గర్? సెకండ్ లో మొత్తం నోరు నిండా పడుతుంది. 5 నిమిషాల్లో కథం చేసేస్తాడు మొత్తం వీడు. బర్గర్ వీడియో ఇది చూడు ఒక్కొక్కటి తింటుంది మెల్లగా. అదేంటి తుప్పిర్లు పడేసుకుని తింటది ఇక. ఏం చేయాలి అంటే కూర ఒక్క దిక్కు పెట్టి టీ మొత్తం వణుకుతున్నావు. నువ్వు తింటారా నాయనా? నువ్వు ఎట్లున్నావు నాయనా? మరి గింత ఈడ నేర్చుకున్నావు అవన్నీ. చూసి నేర్చుకో. చేయి ఒకసారి లాట్ పైన చూడగా ఎట్లా ఉంటుంది? ట్రైనర్ మా కోచ్ మా గురువు. గిది మరి మై ఎనీథింగ్ మై ఎవ్రీథింగ్ మై ఎనీవేర్. ఫోన్ వస్తుంది రే. ఫస్ట్ ఫోన్ లావట మీ అమ్మ కావచ్చు. అర్జెంట్ ఉంటే ఎట్లా? వీడు మొత్తం అవుతుడు. వాడు మొత్తం రెడ్ బుల్ అవుతుంది. వీడు మొత్తం వీడు మంచూరియా గడ క్విట్ కావాలి. కక్కురే ఎందుకురా? ఏ కక్రా అయిపోతలేరా నీకు కూరగా? దీనికి ఏమో ముత్తం కక్కొచ్చినట్టు అవుతుంది. తింటుండు. చికెన్ బిర్యానీ తిన్నాడు. తిన్నాడు. ఏ కిట్ సార్ పేరు ఏం పేరు? సార్ పేరు నిక్ నేమ్ ఏం పేరు? సార్ నిక్ పేరు ఏం పేరు చెప్పు. కిట్ అంట అయిపోయింది. అయిపోయింది. కూరగాడు మంచి టైం తినవలసింది. ఏమైనా తుప్పేర్లు పడ్డది. తింటాడు. మెడ దొరకబట్టు అన్ని పట్టు పిసుకు ఇట్లా ఉచ్చు. పడతారా 942 మాది 952 ఏంటికయ్యో వాందే ఏంటికి పడ్డా? వాందే ఏంటికి పడ్డా? ఇంకనే పడ్డాయంటే తుప్పిల్ని పడ్డా ఆలోచించు. తీసుకోరా తినరా. తిడుతురా నేను. స్పీడ్ అవుతుంది అయ్యా. తింటుండు తిడితే ఇంకొక రావాలి. ఇంకొక మంచి పడ్డాయి. ఎప్పుడో దాని తవే అవుతాయి. ఏడుతుండు కక్కడు వాడు. డైరెక్ట్ కొన్ని తిను 9 నిమిషాలు టైం తిను.
ఇస్తున్నావు నీకే నేను ఎవరు ఏమన్నా అనుకో అరే వద్దు అరే అయిపోయింది నువ్వు ఒక్కడే మా తిను తిను తినరా డగలగా పెట్టుకోరా అరే క్విట్ గా రే 2 రోజులు తినరా ఒకరొకరు కాదురా అరే మస్తు జామియాడి నువ్వు తిన వచ్చే అరే అట్లా అంటారు అరే నీకన్నా బాగా సూప్ ఉంది తాగాలి అరే 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 తినకురా సూప్ తాగాలి మళ్ళా ఏంది 5 ఐటమ్స్ తిన్నాడు 2 వాడు తిన్నాడు కింద జాయిట్లి పొలగా బయట ఎత్తున్నా లోపల ఎత్తుకోతున్నా తినరా అయిపోయింది తినరా బాగా తిందామని ఉందిరా పాపం అని కూర్చురా అరే ఉంటాయి బంటి మొత్తం మామూలుగా తింటలేదాగో 3 బయటలకు అయిపోయింది ఉల్లిగడ్డ తింటుండు అలా చాలా పిక్కది వాడు గడువు అంటే 2 బుక్కలు నీళ్ళు చారదా ఆయన గెలిచిరు స్టాప్ బాబీ లేకుండా నేను ఒక్కనే 5 నిమిషాలలో అయింది నేను అన్ని తీసుకుపోవాలరా. సో మొత్తానికి గైస్ మీరు చూసినట్లయితే తాజ్గాడ్ వచ్చేసి ఛాలెంజ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేసిండు. అసలు ఓడిపోతారేమో అనుకున్నాం, కాకపోతే మళ్ళీ గెలిచిరు. 7 minutes 29 seconds టైం అయితే పట్టింది. వీడు దాంట్లో బాగా తినేటోడు ఉన్నాడు కాబట్టి తక్కువ తినేటోడిని వాంతో తీసుకుపోయాడు. ఫస్ట్ అయితే వచ్చారు. నీకు అర్థమవుతుందా వాడికి చెమటలు పట్టినాయి టెన్షన్ ఒక్కరుంటే 5 నిమిషాలు అయింది, అన్ని 5 నిమిషాలలో అయింది. ఇప్పటి వరకు ఫస్ట్ వీళ్ళు, సెకండ్ మేము, థర్డ్ బాబాయ్ అండ్ స్వీటీ. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ప్లేస్ లో శేఖర్ గాడు, అంతేకాకుండా మన కిట్టు గాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. సో చూద్దాం ఎంత టైంలో ఇంట్రో ఏం కథ అని చెప్పేసి. ఓకేనా? ఇప్పటి వరకు రివెంజ్ ఛాలెంజ్ ఉన్నది ఎవరు అంటే బాబాయ్ అండ్ స్వీటీ. కంగ్రాచులేషన్స్ అన్నా ఇప్పటి నుంచి తాజ్ పేరు నువ్వే అన్నావా ఇప్పుడు? అరే ఇయాటి నుంచి అంటే సార్ పేరు తాజ్. ఫస్ట్ బిర్యానీ. కొంచెం పైసలు లేవు, కొంచెం పైసలు లేవు లోపల. అన్నమంతా వానికాయలు ముక్కలు వీడేసుకోవాలి. మాట వరుసగా అన్నాడు అంతే. సార్ ఇన్నర్ ఫీలింగ్ జగ్గు తీసే ఏం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్తావు ఎందుకు చెప్తావు? చెప్పరా ఇప్పుడు ఏం చెప్తావు? టేబుల్ మీద వండుకోరా, మనమైతే అందరం గెలిచినాం. సేపైనా ఎంతమంది అంటే అందరం రెండు టీము విజయ మా టీము ఒక ఛాలెంజ్ అయితే చేసినాం. ఛాలెంజ్ లో ఓడిపోయిన ఎవరంటే వీళ్ళ టీము. మీరే నేను అనుకుంటున్నా అట్లా కన్ఫర్మ్ అయ్యేది. ఇప్పుడైతే వీళ్ళకి తెలుసు వీళ్ళు ఎట్లా టైంలో తింటారు ఏమో కదా తెలియదు. వీళ్ళ టైం దాటిపోతే వీళ్ళు లీవ్ ఛాలెంజ్ ఉంటారు, లేకుంటే వీళ్ళు ఎన్ని టూరు ఏం కదా కదా చెప్పు. ఫస్ట్ అయితే బిర్యానీ వేసుకురు, తర్వాత ఏమో మంచూరియా వేసుకునే ఉన్నారు. ఇంప్రూవ్ అవుతుండ్రా వీడియోకు. తర్వాత చిప్స్, ఇంకా బర్గరు, కింద జాయ్, ఇంకా ఏమున్నది మౌంటైన్ కిండర్ జాయ్ కింద జాయ్ అయింది, బర్గర్ బగారా అయింది, రెడ్ బుల్ మౌంటైన్ ఇంకా మోటివేషన్ చేయరా మీరు. 2 నిమిషాలు డైమండ్ ఆడిరా సార్కి డైమండ్ ఆడిరా. సార్కి సెలవులు ఇచ్చిరా మేమే అలా లేదు. మీరు తీసుకోలే
లేదంటే బిర్యానీతో సల్లా కూర ఖచ్చితంగా వస్తాయి. ఉల్లిగడ్డలు కూడా వస్తాయి, తప్పు మీది. నిమ్మకాయ కూడా వస్తాయి. ఏమైందిరా శేఖర్? ఉల్లిగడ్డలు కూడా వస్తాయి. వద్దు నాకు బతుకోదు, హార్వెస్టర్ బతికేనా ఏమైంది సప్పుడు లేదు. ఓరి అక్క, ఇంకా బిర్యానీ కూడా ఉడకలేదు. ఏడుతాను వాడు. అజ్జా ఫోన్ ఒకసారి ఇంటికి ఫోన్ చేసుకుంటాడు. ఒక డైలాగ్ ఉండదు చూడు, ఎందుకు ఎక్కువ ఏడితే బాగుండదు. బర్రది కాకుండా ఏదో 105 చెప్పు నాకు. 105 కూడా చెయ్యకరా వాళ్ళు వస్తారు. తినక ముందు వాసన చూస్తేనేమో మంచిగా కమ్మ వాసన అనిపించింది, తిన్న తర్వాత వాసన చూస్తే మొత్తం కక్కొచ్చినట్టు అవుతుంది. పని మంచిది నాకు అయితలేదు. నీకు వాడిని తిట్టారు తీసుకో. అన్ను నీళ్ళు ఇస్తలేదు. ఈ టీమేట్ పక్కమంటే ఏం చెప్తుండు? ఎట్లా అన్నారా? అన్ను నీళ్ళు ఇస్తలేదు. అన్న వాళ్ళని నీళ్ళు ఇస్తారా? తినడం వల్ల నీళ్ళు ఇస్తారా? ఏమంటే ఇస్తాడు మనమేరా. అన్నం తినాలంటే ఎక్స్పెరిమెంట్, ఎక్స్పెరిమెంట్. కాకపోతే అన్నం తిన్నారంటే ఎక్స్పీరియన్స్ సక్సెస్. నువ్వు బగ్గర్ తినాలంటే 4 minutes కంప్లీట్ అయింది రే. హాఫ్ టైం కంప్లీట్. ఈ మోర్లీ తాగాలి తాగాలి. అయిపోయింది అయిపోయింది. శేఖర్ అక్కడ హార్వెస్టర్. శేఖర్ కాదు, శేఖరన్. శేఖరన్ మురుగన్. కాదు పిన్ని. నువ్వు పిన్ని. చోల గట్టిగా కొర్రా. తిట్టను ఏం కాదు, ఓడిపోతాడు. మీరు సేఫ్ అవుతారు మంచిగా. సారో బెలాదిరయ్యా. కక్కుతూ రావు నువ్వు అవాడు తిన్నా ఉత్కంత బిర్యానీ బర్గర్ కు అవ్వా అంటుండు. వీడు అన్ని తిన్నాడు. మంచూరియా వేసిన అరవానికి ఏం తిన్నా అరవాడు. చెప్పు అన్ని నువ్వు తింటే ఎట్లా? బిర్యానీ మాట్లాడుతున్నావు. బిర్యానీ లేటు అయిపోయింది. మీకు ఈ టెక్నిక్ వాడదే మీరు ఇంకా మౌంటైన్ తాగు. మౌంటైన్ డ్యూ. నా తొవ్వ కొత్తుండే దగ్గర ఒకటేసారి బాయిలో నీళ్ళు కాదు ఘోరంగా గ్యాస్ వస్తే దాంతో నీళ్ళు పోసిండు అంతే. అదే బాయిలా నీళ్ళు ఇంకినా కొద్ది స్లో మోషన్ కొంచెం మంది అయితే సారు 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 తింటారు, ఫాస్ట్ గా తింటారు. ఏ మురుగన్ మురుగన్ వాళ్ళ బ్రదర్. ఇంకా అయ్యో ఉన్నా మౌంటైన్ డ్యూ తాగాలి. మౌంటైన్ డ్యూ అది అది కూడా లేట్ 1 నిమిషం చేయ. 20 నిమిషాలు వేస్ట్ చేసిన బొమ్మలు వచ్చాయి. 5 నిమిషాలలో అయిపోయి క్రొకడైల్ అజ్జాగో క్రొకడైల్ వచ్చింది. టానిక్ టానిక్ పడ్డది అప్పుడు అయిపో. సార్ వేరే పడతారు సార్. సార్ సార్ స్టూడెంట్ అడిగితే చెప్పాలి సార్, మీరు అట్లా లేదు. కొంచెం అయిపోయింది నేర్పి సార్. సారు అయిపోయింది మొత్తం ఇంగ్లీష్ అంత ఇంగ్లీష్ టిప్స్ మొత్తం టైం తీరా. ఇంకా ఎట్లయినా లాస్ట్ టైం ఉంటుంది రివెంజ్ ఛాలెంజ్. టైం 9:52. ఇట్లా 2 టీములు పెట్టానా అన్న? లాస్ట్ రెడ్ టీమ్ క్యాన్సల్. నీదే బిల్ ఏమన్నా 2 సెకండ్
ఏంది నువ్వు తిన్నామా లేదా అన్న 2 టీంలు పెట్టాలన్న నాకు ట్రైన్ టైం తిన్నాము సమర్ తాగిన చూడు అయ్యో తాగలే ఏడుందిరా ఇది నాకు ఇది ఉండదు నాకు నువ్వు నాకు నీళ్ళు ఇస్తేనే ఏమన్నా తినరా చేతారా మీదకి ఇక్కడ కూర్చున్నావు ఎన్నిసార్లు ఎత్తుంది దాన్ని స్టాప్ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ ఫినిష్ అయితే అయిపోయింది. సో మొత్తానికి గాయస్ ఇది రోజు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎవరెవరు అంటే ఇగో వీళ్ళిద్దరు ఫస్ట్ వచ్చారు. సెకండ్ వచ్చేసి కిట్టు గాడు, అంతేకాకుండా మన శేఖర్ గాడు. థర్డ్ వచ్చేసి నేను, విజ్ గాడు. ఫోర్త్ స్వీట్ టీమ్. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చిన టీంకి బాబాయ్ గారికి వీనికి ఏం రివెంజ్ ఛాలెంజ్ ఇద్దామో కామెంట్ అయితే వేయరు. మీరు చేసిన రివెంజ్ ఛాలెంజ్ అన్ని కామెంట్ వేయరు. ఒకవేళ ఏదైనా మాకు మంచిగా నచ్చి దాంట్లో 4 persons రిక్వైర్మెంట్ ఉంటే లాస్ట్ నుంచి సెకండ్ మేము వచ్చినాం కాబట్టి నేను మన విజ్ గాడు కూడా ఉంటాము. అండ్ లాస్ట్ వచ్చిన వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటిది అంటే మీకు ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ ఇది కొద్దిగా ఎక్స్ట్రీమ్గా ఎక్కువ క్వాంటిటీలో చేసినాం కదా, ఇటువంటివి మెయిన్ ఛానల్ పెడదామో వద్దా అది కూడా కామెంట్ అయితే వేయరు. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.